హలో మై నేమ్ మూవీస్ వ్యూయర్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను ముందుకు వస్తున్నాను. అదేంటంటే మీకు ఎవరు చూపించని ఫస్ట్ టైం లండన్లో ఉండే బ్రిటిష్ పార్లమెంట్, అదంతా కూడా మీకు చూపించబోతున్నాను. వెస్ట్ మినిస్టర్లో ఉంటుంది బ్రిటిష్ పార్లమెంట్. అది ఇన్సైడ్ వెళ్ళడం కూడా చాలా చాలా కష్టం. అట్లాంటిది మనకు ఈరోజు ఒక పర్మిషన్ దొరికింది. సో మీ అందరికీ కూడా నేను బ్రిటిష్ పార్లమెంట్ చూపించడానికి లండన్ బయలుదేరుతున్నాను. సో కీప్ వాచింగ్ మై నేమ్ మూవీస్. అండ్ త్వరలోనే నేను మీకు బిగ్ బెన్ మరియు బ్రిటిష్ పార్లమెంట్ చూపిస్తాను. కీప్ వాచింగ్. హలో మై నేమ్ మూవీస్ వ్యూయర్స్. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు లండన్లో చాలా ఫేమస్ ట్రఫల్గర్ స్క్వేర్కి వచ్చాను. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, దీన్నే నెల్సన్ పిల్లర్ అంటారు. సో ఆల్మోస్ట్ 150 years బ్యాక్ పెట్టారనుకుంటాను. ఇది చాలా ఓల్డ్. అండ్ చూస్తే కనుక మనకి నెల్సన్ స్టాచ్యూ కనిపిస్తుంది ఆ పైన. సో ఇదంతా కూడా ట్రఫల్గర్ స్క్వేర్ మంచి టూరిస్ట్ స్పాట్. లండన్ అంటే ఇక్కడే చాలా వరకు మీరు మూవీస్లో కూడా చూస్తుంటారు. హిందీ, బాలీవుడ్ చాలా మూవీస్లో, మన ఇండియన్ మూవీస్లో కూడా ఈ లొకేషన్ షూటింగ్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ చాలామంది ఇక్కడ ఏంటంటే ఈరోజు సన్నీ డెవలప్మెంట్ వచ్చి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. దీనికి కొంచెం ముందర వెళ్తే మనకి బకింగ్హామ్ ప్యాలెస్ వస్తుంది. సో ట్రఫల్గర్ స్క్వేర్ ఇస్ ఏ గుడ్ చిల్లింగ్ స్పాట్. చూస్తున్నారు కదా, అందరు అక్కడ కూర్చొని హ్యాపీగా చిల్ అవుతున్నారు ఆ ఫౌంటైన్ చూసుకుంటూ. సో ఇది చాలా హిస్టారిక్ ప్లేస్ కూడా. చాలామంది, ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ నిర్మించారు. సో ఈ ప్లేస్ అంతా కూడా బ్రిటిష్ రాజుల పరిపాలనను చూపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. సో చాలా హిస్టారిక్ ప్లేస్. చూస్తున్నారు కదా, ఎలా చిల్ అవుతున్నారు అందరూ ఇక్కడ కూర్చొని. మన వెనకాల ఉన్నది నేషనల్ గ్యాలరీ మ్యూజియం. సో అక్కడ స్టెప్స్ అందరు కూర్చున్నారు. ఇక్కడ చాలా చాలా సాంగ్స్ కూడా జరిగాయి. బాలీవుడ్ కానీ మనవి కూడా చాలా జరిగాయి. సో చాలా హిస్టారిక్ ప్లేస్. ఇక్కడ చూడండి, సింహం ఎలా అయితే కూర్చుందో. సో ఇక్కడే మన నెల్సన్ పిల్లర్ కనిపిస్తుంది కదా, నెల్సన్ పిల్లర్. సో ఇక్కడ
చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏదో యుక్రెయిన్ రష్యా సంబంధించిన ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, క్వీన్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటారు. చూడండి ఇక్కడ డూయింగ్ సమ్ ప్రొటెస్ట్. అక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఈ దేశంలో కట్టే ట్యాక్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్, బ్రిటన్ గవర్నమెంట్ యుద్ధాలకు వాడుతున్నారు. సో యుద్ధాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంటుంది. సో యుద్ధానికి సంబంధించిన ఎటువంటి ఫండ్స్ కూడా ఈ గవర్నమెంట్ ప్రజల ట్యాక్స్ల ద్వారా వసూలు చేయకూడదని ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా కానీ, ఉక్రెయిన్, రష్యా వార్స్ కానీ వాటన్నిటి కూడా వీరు ఫండ్స్ చేస్తున్నారు. సో వాటిని తక్షణం నిలిపేయాలని, ట్యాక్సెస్ ఇవి కూడా తీసుకోవాలని వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రఫల్గర్ స్క్వేర్ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనం బిగ్ బెన్కి, వెస్ట్మినిస్టర్కి వస్తాం. సో ఎప్పుడు ఇది రద్దీగా ఉంటుంది ఇలానే. చూస్తున్నారు కదా జనాలతో. ఈరోజు ఇంకా వెదర్ బాగుండడంతో చాలామంది వచ్చారు. సో మీకు ఆల్మోస్ట్ నేను బిగ్ బెన్ దగ్గరికి వచ్చేసాను, వెస్ట్మినిస్టర్ స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం స్టేషన్కి బయటకు కూడా స్టేషన్ నుంచి అండర్ గ్రౌండ్ స్టేషన్. అక్కడ బయటకు వస్తే మనకి చూస్తున్నారు కదా అంతా కూడా ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఏరియా. సో ద ఫేమస్ బిగ్ బెన్ ఇది. హలో నమస్తే, మన వ్యూవర్స్ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ ఉంది ఇదే బిగ్ బెన్. సో బిగ్ బెన్ ఇంకొక 10 minutesలో బిగ్ బెన్ బెల్ మోగుతుంది. సో వరల్డ్ ఐకానిక్ లండన్ చాలా రెప్యూటెడ్ బిగ్ బెన్ ఇది. సో ఇప్పుడు మనం బిగ్ బెన్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడికి ఎదురుగా ఉంది మనకు కనిపిస్తుందిగా ఇదే బ్రిటిష్ పార్లమెంట్. సో ఇప్పుడు మనం అందులోకి వెళ్ళి అదంతా కూడా చూడబోతున్నాం. హలో మై నేమ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎట్టకేలకు మనం బ్రిటిష్ పార్లమెంట్కి వచ్చాం. సో మన ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ మొత్తం కూడా బ్రిటిష్ పార్లమెంట్. నేను ఇప్పుడు అందులో లోపలికి వెళ్ళి కూడా మీకు అంతా చూపిస్తాను. సో ఎలా ఉంటుంది పార్లమెంట్, ఇక్కడ ఎంపీస్ అంతా ఎలా ఉంటారు. సో చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డారు ఇది బ్రిటిష్ పార్లమెంట్. ఇప్పటికీ చెక్కు చెదరలేదు, అలానే దీన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ పాలన ఎలా ఉంటుంది, బ్రిటిష్ ఎంపీస్ ఎలా ఉంటారు, లోపల మన ఇండియన్ పార్లమెంట్ ఎలా అయితే ఉంటుందో అలాంటి పార్లమెంట్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా ఉంది. సో ఆ పార్లమెంట్ కూడా మీకు అంతా కూడా లోపల ఎవ్వరు చూపించని విధంగా ఎక్స్క్లూజివ్గా మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో కీప్ వాచింగ్. I was thinking. హలో మై నేమ్ వ్యూవర్స్ చూడండి, ఇప్పుడు నేను బ్రిటిష్ పార్లమెంట్ దగ్గరికి వచ్చాను. సో ఐకానిక్ బ్రిటిష్ పార్లమెంట్. సో మీరు చూస్తున్నారు కదా చాలా ఎంత పెద్దగా ఉందో, అంతా గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది. ఇంకా ఎండబడడం వల్ల ఇంకా తలతల మెరిసిపోతుంది బ్రిటిష్ పార్లమెంట్. హిస్టారిక్ ప్లేస్. ఇక్కడ నుంచే వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వేయలేరు. సో అలాంటి హిస్టారిక్ ప్లేస్ ఇది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా, అలానే ఇక్కడ కూడా ఇప్పుడు సూర్య కిరణాలకు అది దగదగ మెరిసిపోతుంది. సో మీకు చూపిస్తాను ఇక్కడ యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళు మనం చెకింగ్ చేసి పంపిస్తారు. సో మనకి ఈరోజు అపాయింట్మెంట్ ఉండడం వల్ల ఈ సెక్యూరిటీ ద్వారా మన లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేయించుకొని
బ్రిటిష్ పార్లమెంట్ లోపలికి ఎంటర్ ఇవ్వచ్చు. సో మీకు అందరికీ కూడా ఈరోజు బ్రిటిష్ పార్లమెంట్ టూర్ చేసి చూపిస్తాం. కీప్ వాచింగ్ దిస్ స్పేస్. ఓకే, ఎస్. సో మనకి ఎంట్రీ అయితే వచ్చేసింది, లోపలికి వచ్చేసాం ఇప్పుడు. సో ఇంకా లోపలికి వెళ్తే మనం సెక్యూరిటీ చెకింగ్ చేసుకొని ఇంకా బ్రిటిష్ పార్లమెంట్ లోపలికి ఎంట్రీ ఇస్తాం. సో కీప్ వాచింగ్, ఫాలో మీ. హలో, మై నేమ్ యూఎస్. మీ అందరికి కూడా ఎక్స్క్లూజివ్గా ఈరోజు బ్రిటిష్ పార్లమెంట్ లోపల ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాను. ఇది ఎక్స్క్లూజివ్ వీడియో. సో మీరు చూస్తున్నారు కదా. సో నేను ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసుకుని ఎంట్రీ క్లియర్ చేసుకుని లోపలికి వచ్చాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వీడియో తీసుకొని మీ అందరికి కూడా లోపల ఎలా ఉండబోతుందని చూపిస్తాను. ఫస్ట్ టైం మన అన్ని తెలుగు బ్లాగ్స్ కానీ ఎక్కడ కూడా ఇంత డీటెయిల్గా చూపించలేదు. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ మీకోసం మై నేమ్ యూఎస్ వ్యూవర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా నేను మీకు బ్రిటిష్ పార్లమెంట్లో ఎలా ఉండబోతుందని చూపిస్తాను. సో ఫాలో మీ అండ్ కీప్ వాచింగ్. Maridas, thank you for your support, shoulder to shoulder, and for making this event even a reality. I'm truly humbled with your efforts and encouragement throughout the process and until today. To our amazing guests of honor, Nandaji, Pushkalaji, and G. Giri Prabhu, thank you for being here for me. Your work in the worlds of art, literature. Thanks to my literary agent, my dear friend Suhail Mathur of the Book Bakers Literary Agency. His belief in me and the constant support through this process has been a pillar of support. And a special shout out to Shantanu Ray Chowdhury, one of the most respected names. Yeah, you can all come closer, please.
హలో మై నేమ్ మూవీస్ వ్యూవర్స్, చూశారు కదా మన వ్లాగ్. బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ మీకు చూపించడం జరిగింది. నేను బయటకు వచ్చాను, ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మీరు చూస్తున్నారు కదా వెలుగులో బ్రిక్ పెయిన్ ఎలా ఉందో. నైట్ టైం అయింది కదా, ఇప్పుడు ఈ చీకటి వెలుగులో ఎలక్ట్రిక్ కాంతులలో ఎలా ఉందో చూడండి బ్రిక్ పెయిన్. సో ఇది ఈరోజు వ్లాగ్. ఇంకా కీప్ వాచింగ్ మై నేమ్ మూవీస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్.